నూనెతో తడిసిన గుడ్డలు వాటంతటవే మండుకోవడం మీరెప్పుడైనా గమనించారా? అలాగే ఆకాశంలో టపాకాయలు పేలడం మీరు వినే ఉంటారు కదా! మీకు తెలుసా? ఇవి 2 వేర్వేరు రకాల దహనాలకు ఉదాహరణలు. అయితే మొదట మనమసలు దహనం అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక పదార్థం గాల్లోని ఆక్సిజన్‌తో కలిసి ఉష్ణాన్నిస్తూ మండడాన్ని దహనం, కంబషన్ అని అంటాము. అలాగే మంట దగ్గరకు తీసుకొనొచ్చినప్పుడు మండే గుణం గల ఆ పదార్థాలను దహనశీలి పదార్థాలని అంటాం. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే దహనం ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద మంటలతో జరగదు. కొన్ని రకాల దహనాలు చాలా నెమ్మదిగా జరుగుతాయి. అది ఎంత నిశ్శబ్దంగా అంటే అసలు దహనం జరుగుతున్నట్లు కూడా మనం గుర్తించలేము. ఈ దహనంలో 4 ముఖ్యమైనటువంటి రకాలు ఉన్నాయి. అవి స్వతసిద్ధ దహనం స్పాంటేనియస్ కంబషన్, 2 శీఘ్ర దహనం ర్యాపిడ్ కంబషన్, 3 విస్ఫోటక దహనం ఎక్స్‌ప్లోజివ్ కంబషన్, 4 మంద దహనం స్లో కంబషన్. ఈ వీడియోలో మనం మొదటి రెండింటి గురించి అంటే శీఘ్ర దహనం, స్వతసిద్ధ దహనం గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా శీఘ్ర దహనంతో మొదలు పెడదాం. దీనికి మంచి ఉదాహరణ మనం గ్యాస్ స్టవ్‌ను ఆన్ చేసినప్పుడు జరిగేటువంటి దహనం. మీరు బాగా పరిశీలించినట్లయితే గ్యాస్ ఆన్ చేసి దాని దగ్గరకు మంటను తీసుకురాగానే అది వెంటనే భగ్గున మండుతుంది కదా! దీన్నే మనం శీఘ్రదహనమని అంటాం. పెట్రోల్, ఎల్‌పీజీ, డీజిల్, కిరోసిన్ లాంటి పదార్థాలు ఇలాగే చాలా వేగంగా మంటను అంటుకుంటాయి. అంతేకాకుండా అవి అత్యధికంగా ఉష్ణాన్ని, కాంతిని విడుదల చేస్తాయి. ఇలా జరగడానికి కారణం అవి శీఘ్ర దహనానికి గురి కావడం. అయితే ఇవన్నీ ఎందుకు శీఘ్ర దహనానికి గురవుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. దీనికి కారణం వాటి జ్వలన ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండటం. ఇలా తక్కువ జ్వలన ఉష్ణోగ్రతతో చర్య మొదలవ్వగానే ఉష్ణం చాలా వేగంగా బదిలీ అవుతుంది. అది చుట్టుపక్కల ఉన్న ఇంధన ఉష్ణోగ్రతను కూడా పెంచి దహనక్రియను మరింత వేగవంతం చేస్తుంది. దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. పెట్రోల్లో తడిపినటువంటి ఒక గుడ్డ ముక్కని తీసుకొని దాని దగ్గరకు ఒక అగ్గిపుల్లను తీసుకురాగానే అది వెంటనే మండుతుంది. ఎందుకంటే పెట్రోల్ వల్ల ఆ గుడ్డ జ్వలన ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. దీనివల్ల అక్కడ ఉష్ణ బదిలీ చాలా వేగంగా జరిగి మంట అంటుకోగానే దహనక్రియ వేగవంతం అవుతుంది. అదే మనం పెట్రోల్ లేని మామూలు గుడ్డ ముక్క దగ్గరకు అగ్గిపుల్లను తీసుకువస్తే అది అంత తేలిగ్గా వేగంగా మండదు. దానికి కొంత సమయం పడుతుంది. అంటే పెట్రోల్ ఉంటే మాత్రమే ఈ గుడ్డ ముక్క జ్వలన ఉష్ణోగ్రత తగ్గి అది వేగంగా మండుతుంది. కాబట్టి శీఘ్రదహనం అంటే మంట వేగంగా అంటుకోవడం. ఇవే శీఘ్రదహనం యొక్క లక్షణాలు. సరే, ఇప్పుడు మనం తెలుసుకోబోయే తర్వాతి దహనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీని గురించి అర్థం చేసుకోవడానికి మనం తెల్ల భాస్వరాన్ని తీసుకుందాం. ఇదొక రసాయన పదార్థం. దీన్ని గాల్లో అలాగే వదిలేస్తే అది దానంతట అదే మండుతుంది. ఇందుకోసం మనం ఎలాంటి అగ్గిపుల్ల గాని లైటర్ గాని ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. అది నీడలో ఉన్నా కూడా దానంతట అదే మండుతుంది. అయితే ఇది ఎలా సాధ్యం? ఈ రకమైన దహనానికి ఉష్ణం అవసరం లేదని మనకు అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ప్రతి దహన క్రియకు ఉష్ణం కావాలి. అలాగే మంట అంటుకోవడానికి ఒక జ్వలన ఉష్ణోగ్రత కూడా అవసరం. అయితే తెల్ల భాస్వరం యొక్క జ్వలన ఉష్ణోగ్రత గది ఉష్ణోగ్రతకు సమానంగా ఉంటుంది. అంటే సుమారుగా 30 డిగ్రీ సెల్సియస్ వద్ద లేదా గది ఉష్ణోగ్రత వద్ద కూడా అది మండుతుంది. దీన్నే స్వతసిద్ధ దహనమని అంటాం. ఇది ఒక పదార్థం ఏ కారణం లేకుండా స్వతహాగా మండితే మొదలయ్యేటువంటి దహనం. అయితే ఈ తెల్ల భాస్వరాన్ని మనం నిత్య జీవితంలో ఎక్కువగా చూసుండం కదా, కాబట్టి దీనికి బదులుగా మనకు తెలిసినటువంటి ఉదాహరణను తీసుకుందాం. నూనె లేదా ఆయిల్ పెయింట్, థిన్నర్, పెట్రోల్ వంటి వాటిని తుడిచిన గుడ్డలను తీసుకుంటే ఆ గుడ్డలు కూడా వాటంతట అవే మంటను అంటుకుంటాయి. వాటిని మండించడానికి
ఎటువంటి అగ్గిపుల్ల గాని, నిప్పురవ్వ గాని అవసరం లేదు. అలా అని ఇక్కడ కూడా ఉష్ణం అవసరం లేదని మీరనుకుంటే అది పూర్తిగా తప్పు. దహనం జరగాలంటే ఖచ్చితంగా ఉష్ణం అనేది కావాలి. అయితే ఆ ఉష్ణం ఎక్కడి నుండొస్తుంది? ఆ ఉష్ణం గాల్లోని ఆక్సిజన్, నూనెతో జరిపే రసాయన చర్య వల్ల విడుదలవుతుంది. ఇలాంటి నూనె గుడ్డలను ఒక అట్టపెట్టెలో పెట్టి భద్రపరిస్తే ఆ ఉష్ణం బయటకెళ్ళదు. దీనివల్ల కొన్ని రోజుల తర్వాత ఆ ఉష్ణం పెరిగిపోయి చివరకు జ్వలన ఉష్ణోగ్రతను చేరుకుంటుంది. దీనివల్ల ఆ గుడ్డ దానంతట అదే మండుతుంది. అందుకే నూనెతో తడిసిన గుడ్డలు అగ్ని ప్రమాదాలకు కారణమవుతాయి. వాటిని ఎప్పుడూ గాలి తగిలే డబ్బాల్లో గాని, లోహపు డబ్బాల్లో గాని భద్రపరచాలి. కాబట్టి ఇదే స్వతసిద్ధ దహనం. ఇది దానంతట అదే మొదలయ్యేటువంటి దహనం. సరే, ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుందామా? ఒక పదార్థం గాల్లోని ఆక్సిజన్తో కలిసి ఉష్ణాన్ని, కాంతిని ఇస్తూ మండడాన్ని దహనం, కంబషన్ అని అంటాం. ఇందులో 4 రకాలున్నాయి. మొదటిది శీఘ్ర దహనం. ఈ దహనంలో చాలా వేగంగా మంటను అంటుకుంటాయి. గ్యాస్ లేదా పెట్రోల్ వంటివి మండటం ఈ శీఘ్ర దహనానికి మంచి ఉదాహరణ. ఇక రెండవది స్వతసిద్ధ దహనం. ఇది దానంతట అదే మొదలయ్యేటువంటి దహనం. ఈ దహనంలో పదార్థాలు వాటంతట అవే మండుతాయి. మంట రావడానికి ఎలాంటి అగ్గిపుల్ల గాని, నిప్పురవ్వ గాని అవసరం లేదు. సో ఈ 2 దహనాల గురించి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాతి వీడియోలో మనం మంద దహనం, విస్ఫోటక దహనం, మరో 2 రకాల దహనాల గురించి వివరంగా నేర్చుకుందాం.